శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్ భగవద్గీత ఈ రోజు నుండి 16వ అధ్యాయము దైవాసుర సంపద్విభాగ యోగము చూద్దామండి. ముందుగా 1, 2, 3 శ్లోకములు, వాటి భావము. శ్రీ భగవానువాచ అభయం సత్వ సంశుద్ధిర్జ్ఞానయోగ వ్యవస్థితిః దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయస్తప ఆర్జవం అహింసా సత్యమక్రోధస్త్యాగः శాంతిరపైశునం దయాభూతేష్వలోలుప్త్వం మార్ధవం హ్రీరచాపలం తేజక్షమా ధృతిః శౌచం అద్రోహో నాతిమానితా భవంతి సంపదం దైవీం అభిజాతస్య భారత. అర్జున, ఈ ప్రపంచంలో దైవీ సంపద, అసురీ సంపద కలవారి లక్షణాలు వేరుగా ఉంటాయి. ముందుగా దైవీ సంపద కలవారి లక్షణాలు ఏ విధంగా ఉంటాయో చెప్తాను అని శ్రీకృష్ణుడు ఈ విధంగా చెప్తున్నారు. భయము లేకుండుట, నిర్మలమైన మనస్సుతో తత్వజ్ఞానార్థమై ధ్యానమునందు నిరంతర దృఢస్థితిని కలిగి ఉండటము, సాత్వికమైన దానగుణము, ఇంద్రియ నిగ్రహము కలిగి ఉండటము, దైవ గురుపూజనము చేయటము, అగ్నిహోత్రాది ఉత్తమ కర్మలు చేయటము, వేదశాస్త్రములను చదవటము, చదివించటయందు ఆసక్తి కలిగి ఉండడము, భగవంతుని గుణనామ సంకీర్తనము చేయటము, స్వధర్మ పరిపాలనములో కష్టములు ఓర్చుకొనడము, అపకారికి కూడా ఉపకారము చేయాలి అనే భావనతో ఉండడము, మనోవాక్కాయ కర్మలతో ఎవరినీ బాధించకుండా ఉండడము, చిత్త చాంచల్యము లేకుండా ఉండడము, సకల ప్రాణులయందు నిర్హేతుకమైన దయ కలిగి, ఇంద్రియ విషయ సంయోగము కలిగినా దానియందు ఆసక్తి లేకుండా ఉండటము, లోక విరుద్ధమైన శాస్త్ర విరుద్ధమైన కర్మలు చేయుటయందు ఆసక్తి లేకుండా ఉండటము, అలాగే మంచి తేజస్సుతో క్షమ, ధైర్యము, బాహ్యశుద్ధి కలిగి ఉండి ఎవరియందు శత్రుభావన లేకుండా ఉంటారు. తన యందు పూజ్యత, అభిమానము లేకుండా, గర్వము అనేది లేకుండా ఉంటారు. ఇటువంటి లక్షణాలు దైవీ సంపద కలిగి ఉన్న పురుషుని లక్షణములు